విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారులు ఉద్యాన పంటల సాగుతో రైతుకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. విజయనగరం జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అదనంగా సుమారు 3,280 ఎకరాల నుండి 10,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు పెంచాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మామిడి, జీడి మామిడి, అరటి, బొప్పాయి, పూల తోటలను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ఉద్యాన సాగు విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమిష్టిగా అమలుకు రంగం సిద్ధం చేసుకుందని విజయనగరం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చిట్టిబాబు అంటున్నారు. ఉద్యానవన రైతులు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలున్నాయి. నీటిపారుదల సౌకర్యము ప్రధానంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందువలన ఈ గ్రామంలో దాదాపు ఒక 40-50 మంది రైతులు ఉన్నారు. ఇక్కడ ఆనందపురము పూల మార్కెట్ కూడా చాలా దగ్గరలో ఉండడం వలన, తర్వాత కూరగాయల మార్కెట్ కూడా ఆనందపురంలో ఉండడం వలన ఇక్కడ రైతులందరూ కూడా ఎక్కువగా బంతిపూల సాగు, కనకాంబరం సాగు చేపడుతున్నారు. దీనివలన ఒక రైతుకు ఒక ఎకరా మీద దాదాపు 2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడంతా కూడా చిన్న చిన్న రైతులు, వాళ్ళకి మన ఉద్యానవన శాఖ ద్వారా అవకాశాలు కల్పించమని జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశించిన ప్రకారము ఈ కూరగాయల రైతులు, పూల రైతులు, హైబ్రిడ్ టొమాటో, గ్రాఫ్టెడ్ టొమాటో కూడా కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి అపారమైన అవకాశాలని కల్పిస్తాం. ఈ సంవత్సరం దాదాపు జిల్లాలో అన్ని మండలాల్లో కలిపి దాదాపు 10,000 ఎకరాల్లో అదనంగా ఉద్యానవన పంటలను సాగు చేయాలని మేము నిర్ణయించాం. దీనిలో భాగంగా ఎక్కువగా కూరగాయల సాగు వైపు మేము మా బదిలీ అంటే వరి నుండి ఇతర పంటలు సాగు చేయడానికి మా జిల్లా కలెక్టర్ గారు అందజేసిన సలహాలు సూచనల ప్రకారము మేము రైతులందరికీ కూడా ముందుగా నీటిపారుదల సౌకర్యం కల్పించడం కోసమని చిన్న చిన్న రైతులకు అందరికీ కూడా 4-5 రైతులని ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళకు ఒక బోర్వెల్ వాళ్ళకి డిఆర్డిఏ నిధుల సహాయంతో కానీ లేదంటే వాళ్ళు ఓన్గా కానీ వేసుకుంటే వాళ్ళకి 180 మీటర్లు స్తంభం నుండి 180 మీటర్ల వరకు కూడా ఆ దూరాన్ని క్యాల్కులేట్ చేసి వాళ్ళకి ఉచితంగా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి కనెక్షను ఇద్దామని అనుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ జిల్లాలో దాదాపు 10,000 మంది అంటే ఒక్కొక్క రైతు ఎకరా 2 ఎకరాలు రైతులకి ఒక 7,000 నుంచి 10,000 మంది రైతులకు దాదాపు మేము వాళ్ళని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం. కొన్ని కూరగాయలు ప్రత్యేకంగా పండించే మండలాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాం. తరువాత మామిడి తోటల రైతులకు వాటికి ఫ్రూట్ కవర్స్ ఈ జిల్లాలో తక్కువగా వాడుతున్నారు. దానివలన మనకి మామిడి రైతులు తాలూకా ఫ్రూట్ క్వాలిటీ తగ్గిపోవడం వలన సరైన రేటు రావడం లేదు, తెగుళ్ళు బారిన పడుతున్నాయి, తర్వాత పురుగులు బారిన పడుతున్నాయి. కాబట్టి ఈ ఫ్రూట్ కవర్లు కూడా వాడడానికి రైతులకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోమని మా కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారము దానికి కూడా ఒక 150 హెక్టార్లలో దానికి ప్రత్యేకంగా మేము చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నానండి. సాధారణంగా ఇక్కడ జగ్గయ్యపేట రైతులు కానీ మన ఆనందపురం కావచ్చు, రామభద్రపురము, తర్వాత దత్తిరాజేరు, మెంటాడ ఈ మండలాలన్నింటిలో కూడా కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ రైతులందరూ కూడా క్యాబేజీ, క్యాలీఫ్లవరు, తర్వాత పొడుగు చిక్కుడు అంటే కౌపి, తర్వాత బీర, కాకర ఇవన్నీ కూడా పండిస్తున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళకి అంటే అన్ని రకాల కూరగాయలకి ఉద్యానవన శాఖ ద్వారా మేము సబ్సిడీ ఇవ్వలేము. ఓన్లీ హైబ్రిడ్ కల్టివేషన్ చేసిన వాళ్ళకి ఒక హెక్టార్కి 24,000 చొప్పున ఇస్తాం. 24,000 రూపాయలు సబ్సిడీ అందజేయడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ బోర్వెల్స్, నీటిపారుదల సౌకర్యం అన్నీ కూడా కల్పిస్తే ఆ పంట నాణ్యత బాగుంటుంది. దానిపైన
ఉద్యానవన అధికారులు స్థానికంగా ఉన్న వాళ్ళ తాలూకు సలహాలు సూచనలు తీసుకోవాలి. వాళ్ళకి ఏదైనా సరే ఇంకా డౌట్ ఉంటే జిల్లా ఉద్యానవన శాఖను కూడా సంప్రదించవచ్చు. కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నాం మేము. ఇక్కడికి వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటున్నానండి. కూరగాయల తోటలకు ఎక్కువగా రసం పీల్చు పురుగుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. మనం ఉద్యానవన యూనివర్సిటీ వారి సలహా సూచనల ప్రకారం మనం నడుచుకుంటాం. ఇక్కడ ప్రస్తుతము ఇమిడాక్లోప్రిడ్ అనే మందు లేదంటే అసిఫేట్ అనేది పౌడరు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం పిచికారీ చేసినట్లయితే ఈ రసం పీల్చు పురుగుల యొక్క తాకిడి తగ్గుతుంది. తెగుళ్ళు తాకిడికి ప్రధానంగా ఇక్కడ అందరము కూడా కార్బండేజం, ఉద్యానవన యూనివర్సిటీ వాళ్ళ రికమెండేషన్ ప్రకారము కార్బండేజం 1 గ్రాము లేదంటే కుళ్ళు తెగులుకి బ్లైటాక్స్ 3 గ్రాములు చొప్పున వాడినట్లయితే పూర్తిగా నివారణ జరుగుతుందండి. ఫ్లవర్స్ కనీసం 50 సంవత్సరాలు బట్టి ఫ్లవర్స్ పండిస్తాను. కానీ రాను రాను రోజుల్లోనూ ఆధునిక పరిస్థితులు బాగోలేక ఇప్పుడు వాణిజ్య పంటలు కూడా పండిస్తాను. బంతి, కనకాంబరం, టమాటా, బీర, కాకర, సంపంగి, శామంతి ఇలా రకరకాల ఫ్లవర్స్లు పండిస్తాను. ఈ ఫ్లవర్స్ ఆనందపురం మార్కెట్ ఉట్టుకెళ్ళి కూడా మాకు దగ్గరలో ఉండడం వల్ల బాగా అనుకూలంగా మాకుంది. దీనివల్ల రైతులు ఇప్పుడు కూడా పరిస్థితులు నేబర్లు దొరకపోవడం వల్ల ఏం చేస్తుంటారంటే ఇప్పుడు డ్రిప్ పద్ధతిలో మొదలెట్టారు. దానివల్ల కొంత రైతుకు అనుకూలంగా ఉంది. అదే నేబర్ చెయ్యాలంటే ఆ డబ్బులు దానికే సారలేదు. ఈ డ్రిప్ వల్ల మట్టుకి రైతు కొద్దిగా అనుకూలంగా ఉండడం బాగా రైతు కొద్దిగా గిట్టుబాటు అనిపిస్తుంది. దానివల్ల మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సరే ఈ ఫ్లవర్స్కి ఏదైనా సబ్సిడీ ధరలోనే మాకు ఏదైనా అనుకూలంగా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటాను. కనకాంబరాలు ఏ విధంగా సాగు చేయాలి, బీరపాదులు ఏ విధంగా సాగు చేయాలి, కాగడాలు ఏ విధంగా సాగు చేయాలి, చామంతి ఏ విధంగా సాగు చేయాలి అంటే భూమిని బాగా మెత్తగా దున్నిన తర్వాత దానికి పశువులు ఎరువు వేసి దుక్కులు దున్ని దానికి కూడా ఇప్పుడంతా సిస్టమ్ మారింది. అంతా సాళ్ళు వేసి డ్రిప్ వేసి డ్రిప్ ప్రకారంగా బోర్లకి అదేది ఏంటంటారు దాన్ని మిషన్ ఏదో పెడితే లెక్క ప్రకారంగా నీరు వెళ్ళడము, ఆ మిషన్ ద్వారాగే పిండ్లు పంపించడం ఈ రకంగా జరుగుతుంది. కానీ రైతుకు మట్టిగా అనుకూలంగా ఈ డ్రిప్ రావడం వల్ల బాగా సేవ్ అవుతుంది. కనకాంబరము పండించాలంటే దానికి బాగా భూము దుక్కులు దున్ని భూమి సాపు చేసి సాళ్ళు వేసిన తర్వాత మేము అదేంటిది రాజమండ్రి వెళ్ళి మొక్కలు తెచ్చుకొని మొక్కకి పాయింట్లు ఇచ్చి మొక్కలు వేసి నీరు పోసి మొక్కలు వేస్తామండి. అవి సాగు చేయడానికి విధానం ఏ విధంగా అంటే డ్రిప్ వేసి డ్రిప్ మీద పాయింట్లు ఇచ్చి పాయింట్ల మీద కూడా ఈ మొక్కలు నాటుతుంటామండి. నాటిన తర్వాత దానికి ఎరువులు మిషన్ ద్వారా పంపిస్తామండి. పంపించిన తర్వాత దానికి పొటాషు, డిఏపి, నత్రజని ఇలాంటివన్నీ కూడా మిషన్ ద్వారాగే పంపిస్తామండి. ఆ తర్వాత పిచికారీ మందులు కూడా రకరకాల మందులు కూడా కొడుతుంటామండి. కొడుతుంటే కనకాంబరాలు కూడా బాగుంటాయి. అలాగే చామంతి కూడా అలాగే భూమి బాగా దున్ని సాగు చేసి అవి పాయింట్లుగా పలానిన్ను సెంటీమీటర్లు కానీ ఒక మొక్కలేసి దాని మీద ఏమో డ్రిప్గా చామంతి పండిస్తామండి. అలాగే బంతి కూడా మాకు ఇది ఎవరిది రాజమండ్రి నుంచి తెప్పించి బంతి కూడా అదే విధంగా పండిస్తామండి. దాన్ని మళ్ళీ కొత్తగా ఏంటంటే ఇవి కాకరపాదులు, బీరపాదులు, చామంతి ఇలాంటివన్నీ కూడా డ్రిప్, వంగ తోట ఇలాంటివన్నీ కూడా పండిస్తాను అండి. దానివల్ల రైతుకు కొద్దిగా గిట్టుబాటుగా ఉంది, బాగా అనుకూలంగా ఉంది. పెళ్లిళ్ళు ప్రత్యేక కార్యక్రమాలలో పూలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అందులో సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉండే కనకాంబరాలు, మల్లెపూలను సాగు చేస్తున్నామని జిల్లాలో ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాలను చెప్తున్నారు. భోగాపురం మండలంలో ఆయా ప్రాంతాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు కూరగాయలు, ఆకుకూరల పంటలు పండించి అధిక దిగుబడులు సాధించి లాభాలను సాధిస్తున్నారు. మా గ్రామంలో ఎక్కువగా పువ్వుల సాగులు చేస్తుంటాం, అలాగే కూరగాయల సాగు కూడా ఎక్కువ చేస్తుంటాం. ముఖ్యంగా కనకాంబర సాగు ఎక్కువ చేస్తాం సార్. ఈ కనకాంబర సాగు ఏంటంటే బాగా దుక్కు దున్ని డ్రిప్ మీద వేస్తాం సార్. డ్రిప్ బాగా దుక్కు దున్ని పసులు పెంట వేసి బాగా డ్రిప్ వేసి మల్చింగ్ పేపర్ వేసి చేస్తాం సార్. ఇది నారు అంటే మనకు మా నారు అయితే ఇక్కడ వేయం సార్. మేము మోరంపూడి రాజమండ్రి దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని తెస్తాము.
మొక్కకి మొక్కకి 30 సెంటీల మీద 40 సెంటీల మధ్య గ్యాప్లో విడుస్తాం సార్. దీనికి ఏంటంటే ఎక్కువ ముడత వస్తుంది, పురుగు వస్తుంది సార్. దీనికి పురుగుకిని ముడతకి మందులు కొట్టుకుంటే ఇది ఈ నివారణ చేయొచ్చు సార్. ఇది సీజన్ బట్టి రేట్లు బాగుంటాయి సార్. పెళ్ళిళ్ళ సీజన్ అయితే మనకి గిట్టుబాటు ఉంటుంది, మామూలు టైంలో అయితే పెద్దగా రేటు ఉండదు సార్. కనకాంబరం తాలూకు ఇది. అలాగే బంతి తీసుకుంటే బంతి కూడా మేము డ్రిప్లోనే సాగు చేస్తున్నాం సార్. ఈ డ్రిప్లోనూ ఏంటంటే పశువుల పేడ ఎక్కువ పెంట వేసి మల్చింగ్ పేపర్ వేసి ఇది కూడా డ్రిప్లోను 30 సెంటీమీటర్కి మొక్క పెట్టి డ్రిప్ ద్వారా వేస్తాం సార్. దీని నారు ఏంటంటే కుప్పం దగ్గర తెస్తాం సార్. మాకు ఆర్టీసీ కార్గో ద్వారా కుప్పం దగ్గర గుణశేఖర్ అనే అది ఫార్మసీ అది పెద్ద ప్లాంట్ ఉంటుంది సార్. వాళ్ళకి ఎప్పుడైనా నారు 24 hours దొరుకుతుంటుంది. అక్కడి నుంచి మేము ఆర్టీసీ కార్గో ద్వారా తెచ్చుకుంటాం సార్. అది మొక్క ₹2 పడుతుంది సార్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. ఇది కూడా మీరు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు గట్టి ఉంటే మంచి గిరాకీ ఉంటుంది సార్. మాది మార్కెట్ అయితే అనంతపురం తీసుకెళ్ళి అమ్ముతాం. అన్న సీజన్లో అయితే పెద్దగా రేటు ఉండదు. దీనికి ఏంటంటే ఆ పురుగుకి మనం వారానికి ఒకసారి మందు కొట్టుకుంటే దీనికి పెప్పనోర్ పోసుకొని కొట్టుకుంటే పురుగుకి నివారణ చేయొచ్చు సార్. అలాగే ఇంకా మన మల్లి తోటలు కూడా మేము ఈ సీజన్లో సాగు చేస్తుంటామండి. మల్లి తోటలు కూడా పురుగు ఉంటుంది. పురుగుకి మనం మల్లి తోట కూడా మందులు కొట్టుకుంటే అది కూడా మార్కెట్ ఆనందపురమే మనం తీసుకెళ్ళాలి సార్. అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళి తీసుకెళ్ళి అమ్ముతాము. అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ మూరలు కట్టి సాగుకూరలకు వేస్తుంటాం సార్. ముఖ్యంగా బీర కూడా మల్చింగ్ పద్ధతిలోనే వేస్తాం సార్. మల్చింగ్ పేపర్ వేసి వేస్తాము. అది కూడా 40 సెంటీమీటర్లు 50 సెంటీల దూరం మొక్క పెట్టి బేర్ విత్తనాలు విజయనగరంలో కొనుక్కొని మేము విత్తనాలు ఉడిస్తాం సార్. అలాగే స్టేకింగ్ పద్ధతి వెదురు కర్రలో స్టేకింగ్ పద్ధతి 3 వరుసలు తాళ్ళు కట్టుకొని స్టేకింగ్ పద్ధతి చేస్తాం సార్. అయితే ఈ బీర తోటకి ఏంటంటే వైరస్ ఎక్కువ వస్తుంది సార్. వైరస్ రావడం వల్ల దిగుబడి తక్కువ వస్తుంది సార్. ఈ వైరస్కి ఎన్ని మందులు కొట్టినా మరి అది కంట్రోల్ అవ్వట్లేదు సార్. రైతుకి చాలా ఇబ్బంది అయిపోతుంది వైరస్ వల్ల. మన ఉద్యానవన శాఖ వాళ్ళు కూడా వచ్చి మనకు సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ పంట దిగుబడి రావట్లేదు సార్. ఎక్కువ కోతలు ఎక్కువ అవ్వట్లేదండి. తక్కువ కోతలతో అవుతాయి. ఒక్కొక్కసారి కేటు 24 కేజీలు అలాగ వస్తుంది సార్. ఈ 24 కేజీల కేటు ఆనందపురంలో నమ్ముతాము. ఒకసారి 600 ఉంటుంది, ఒకసారి 400 ఉంటుంది, ఒకసారి ₹1000 ఉంటుంది. ఆ సీజన్ బట్టి ఒక్కోసారి రేట్లు ఉంటాయి. లేదంటే ఏ రేటుకున్నా మా రైతుకి అక్కడ ఇచ్చి రావాల్సిందే. ఎందుకంటే మళ్ళీ తిరిగి తేవడం ఉండదు సార్. ఏదో రేటుకి అక్కడ ఇచ్చేసి వచ్చేస్తాం. ఒకసారి రేటు కెడుతుంది, ఒకసారి రేటు కెట్టదు సార్. ఈ డ్రిప్ ద్వారా వేసుకుంటే కొంత కూలీల ఖర్చు మనకి బాగా తగ్గుతుంది. అదే మనం నేల మీద వేసుకుంటే దిగుబడి తక్కువ వస్తుంది, కూలీల ఖర్చు ఎక్కువ వస్తుందండి. అలాగే డ్రిప్ గవర్నమెంట్ వారి వరకు డ్రిప్కి ప్రజల దగ్గరికి వచ్చి డ్రిప్కి అందరికీ వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని మా కొయ్యపేట ప్రజల కోరిక సార్. గవర్నమెంట్ ద్వారా అయితే ఒక 2 రైతులకి డ్రిప్ వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా డ్రిప్ మీద పెడదామని ఆశ మీద ఉన్నారు సార్. గవర్నమెంట్ కూడా సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాను. అలాగే టమాటా కూడా స్టిచ్చింగ్ పద్ధతిలోనే కర్రలు కట్టేసి టమాటా నారు కూడా వేస్తాము. అదే మల్చింగ్ పద్ధతి ద్వారా వేస్తాం సార్. ఆ నారు కూడా మేము మోరంపూడి నుంచి కానీ లేదంటే కుప్పం నుంచి కానీ ఆర్టీసీ కార్గోలో తెప్పించి ఆ టమాటా నారు కూడా వేస్తాం సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టమాటా కేటు ₹100 ఉన్న వాళ్ళు రైతుకి చాలా ఇబ్బంది అవుతుందండి. నష్టం వస్తుంది. భారీగా పెట్టుబడి పెట్టాం కానీ డబ్బులు అయితే రావట్లేదు. అలాగే వంగ తోట కూడా వేస్తుంటాం సార్. వంగ తోట అయితే ఎక్కువ పురుగు వస్తుంది. దానికి కూడా రేట్ లేదండి. బస్తా 200, 300 ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆటో ఛార్జీలు కూడా రావట్లేదు. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు సార్. పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు ఇప్పుడున్న పరిస్థితులు అయితే. ప్రభుత్వం అందరినీ రైతుల బాధలు విని రైతులకి తగిన సూచనలు సహకారాలు అందించాలని మా కొయ్యపేట రైతులు. మెయిన్ ఏంటంటే పెంకు పురుగు ఎక్కువ వస్తుంది సార్. తర్వాత వేరుకులు తెగులు వస్తుంది సార్. వేరుకులు తెగులకి మనం సైపర్మెథాన్ అదే ప్లాంటోమైసిన్ మందు కలిపి మొదల్లోనే వేసినట్టయితే వేరుకులు తెగులు తగ్గించవచ్చు సార్. అలాగే మా పురుగు ఎక్కువ ఉంటుంది సార్. పురుగుకి ప్రొపనోపాస్ కానీ సిమెడోస్ కానీ కొడితే కొంచెం కంట్రోల్ అవుతుంది సార్. తర్వాత పిండి కూడా ఎక్కువ వేయాలి సార్. 3 కలిపి యూరియా, DAP, పొటాష్ ఎక్కువ వేసినట్టయితే కాయ సైజు పెరుగుతుంది. దాని ద్వారా మల్చింగ్ పద్ధతి వేయడం వల్ల కూలీలు పెద్ద ఖర్చు ఉంటుంది సార్. మనం ఏరేసుకొని మనమే కుట్టుకొని మార్కెట్కి తరలించవచ్చు. ఇప్పుడైతే రేట్ లేదు సార్. బస్తా 200 ఉంది. కొన్ని ఛార్జీలు కూడా రావట్లేదు సార్. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల
పంటకి ఎట్టిన పెట్టుబడి కూడా రైతుకి రాని పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు సీజన్ అయినప్పుడు కూడా ఏ పువ్వులకు కానీ ఏ కూరగాయలకు కానీ డిమాండ్ అయితే లేదండి. ప్రతిదీ కూడా చాలా చవక రేట్లు ఉన్నాయి మార్కెట్లోకి వెళ్తే. రైతుకి అసలు ఏమీ కిట్టట్లేదు. ఇటు నుంచి ఆటో వేసుకెళ్తే 800 వస్తుంది సార్. 800 అక్కడ ఆసీలు 200 ఇవన్నీ పోతే మనకి మిగిలింది రైతుకి ఏమి ఒక 1000 రూపాయలు కూడా మిగిలింది సార్. అటు నుంచి మందులు కొనుక్కొచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి జోబీలో 20 రూపాయలు ఉండదండి. ఈ విధంగా రైతుకైతే ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కలెక్టర్ గారు కూడా మా ఊరు వచ్చి విజిట్ చేయడం జరిగింది. వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఉద్యాన అధికారులతో మాట్లాడారు. కొయ్యపేట వెళ్ళి ఏటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ సాల్వ్ చేయమని చెప్పారు సార్. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గవర్నమెంట్ వారు కూడా ఈ రాయితీలు అంటే ఇప్పుడు మల్చింగ్ పేపర్ ఉందంటే సబ్సిడీ ఉంది సార్. ఆ సబ్సిడీ కూడా రైతుకు వచ్చేలా చేయాలా, అలాగే డ్రిప్ అందరు రైతులకి వచ్చేలా చేయాలా. తర్వాత మనకి కూరగాయలకి విత్తనాలకి సబ్సిడీ ఉంది గవర్నమెంట్. ఆ సబ్సిడీ కూడా రైతులకు అందేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. బీర సాగు చేస్తున్న రైతులు స్టేకింగ్ పద్ధతిని ఫాలో అవుతున్నారు. నీటి వినియోగం తగ్గించేలా డ్రిప్ని వాడుతున్నారు. దీంతో కూలీల ఖర్చు కూడా తగ్గుతూ ఉండడంతో తమకు కొత్త పెట్టుబడి భారం తగ్గుతుందని రైతులు చెప్తున్నారు. బంతి, కనకాంబరాలు వాటితో పాటు బీర సాగులో అసలు ఎలాంటి మొక్కలను ఎంపిక చేసుకోవాలి, ఇందుకు సంబంధించి సాగులో తీసుకోవాల్సిన మెలకువలతో పాటు పెట్టుబడి, లాభాల గురించి యువ రైతు చేస్తున్న విధానాలను మరింత వివరంగా తెలుసుకుందాం. కొయ్యపేట విలేజ్ అండి మాది. అంతర పంటల కింద బంతి, టమోటా, వంగ, బీర, చామంతి తదితర పంటలన్నీ పండిస్తున్నాం మేము. బంతికి వచ్చేసి ఫస్ట్ దుక్కులోని 5 ట్రాక్టర్లు, ఎకరాకి 5 ట్రాక్టర్లు గత్తం పోస్తామండి. తర్వాత దాని బెడ్లపై నుంచి పిండి పోస్తామండి. తర్వాత బెడ్ వేసేసి డ్రిప్ వేసేసి పేపర్ వేస్తామండి. పేపర్ వేసేసాక చిత్తూరు నుంచి కుప్పం దగ్గర వెంకటగిరి కోట నుంచి ఒక్కలైన వెరైటీ బంతి మొక్కలు తీసుకొస్తాం సార్. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అంతా ప్లాంటేషన్ అయిన తర్వాత ఫస్ట్గా 1261 అనే ఎరువు ఎక్కిస్తాం సార్. తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ ప్రొఫెనోపాస్ స్ప్రే చేస్తాం సార్. మొక్క కుడిసిన 5 రోజులకి మొదల్లో మందు వేస్తామండి, రెడామిల్ గోల్డ్. ఆ తర్వాత స్ప్రే చేస్తామండి. ఇంకా అలా ఒక 45 డేస్కి హీల్డింగ్కి వస్తుందండి. 45 డేస్ నుంచి ఒక 45 డేస్, ఒక 50 డేస్ హార్వెస్ట్ చేస్తామండి. ఆ తర్వాత మళ్ళీ తీసేస్తాం. మొక్కకి అడుగు గ్యాప్లో నాటుకుంటాం సార్. మొక్కకి అడుగు గ్యాప్లో నాటుకొని తర్వాత 10 రోజుల వయసు వచ్చేటప్పటికి 1261 అనే డ్రిప్ ద్వారా పిండి ఎక్కిస్తాం సార్. ఆ తర్వాత ప్రొఫెనోపాస్ అనే మందు స్ప్రే చేస్తాం సార్. ప్రొఫెనోపాస్ అయిపోయాక ఒక 30 రోజులు వచ్చాక పక్కకి తాళ్ళు కడతామండి, జంటలు ఇరిగిపోమ్మకంట. 45 డేస్ వచ్చేసరికి పువ్వు మొత్తం వచ్చేసరికి పురుగు పట్టేటప్పుడు కోరాజన్ అనే మందు స్ప్రే చేస్తామండి. మొక్కలకి ఎకరానికి 10,000 మొక్కలు పడతాయండి. ఎకరానికి 20,000 అవుతుందండి మొక్కలకి. ఆ తర్వాత మందులకు ఒక 10,000 దాకా అవుతుందండి ఎకరానికి. పిండిలు వచ్చేసరికి ఒక 10,000 అవుతుందండి. మొత్తానికి ఎకరానికి ఎలా అయినా ఒక 1,00,000 రూపాయలు మదుపు అవుతుందండి. ఎకరం ఆదాయం వచ్చేసరికి 1,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలు వస్తుందండి బాగా పండితే. ఉద్యాన పంటలో సాగులో భాగంగా ఎలాంటి తెగుళ్లు వస్తున్నాయి, వీటికి నివారణ మార్గాలను తెలుసుకుందాం. వీటితో పాటు ప్రభుత్వ రాయితీలపై రైతులు ఏమంటున్నారో చూద్దాం. ఇది ప్రస్తుతానికి బేరండి. బేర ఒక ఎకరంలో వేసామండి. ఇది డీనోవా కంపెనీ తరుణి అనే వెరైటీ వేసామండి. ఎకరానికి 1,50,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందండి. స్టేకింగ్కి, తాడుకి, మల్చింగ్ షీట్కి, పిండ్లకి, మందులకి అన్నిటికి 1,50,000 దాకా వస్తుందండి మదుపు. అన్నీ పోగా మాకు నికరంగా వచ్చే ఆదాయం ఒక 50,000 దాకా మిగులుతుందండి. టోటల్లీ పంట అయ్యేసరికి బాగా కలిసి వస్తే ఒక 2 లక్షల దాకా వస్తుందండి. 1,50,000 పోయినా 50,000 దాకా నికర ఆదాయం మిగులుతుందండి మాకు. అంతకు మించి అయితే దీని ద్వారా ఏమీ ఉండదు. బేర 20 రోజులు వచ్చేసరికి స్టేకింగ్ చేయాలండి. కలకత్తా పూర్తితో స్టేక్ చేయాలి. తాడు ఇవన్నీ కర్రలన్నీ కూర్చుకుంటూ ఒక 50,000 దాకా మదుపు వస్తుందండి. అది కూడా మొక్కకి అడుగు గ్యాప్లో పెడతామండి బేర విత్తనాలు. స్టేక్ చేయడం వల్ల మొక్క వంకరలు రాకుండా స్ట్రైట్గా వస్తాయి కాయలు. మార్కెట్లో మంచి రేటు కలుగుతుందని స్టేక్ చేస్తామండి మేమంతా. 35వ రోజు వచ్చేసరికి దీనికి ఆకుల మీద మచ్చలు వచ్చేస్తుందండి. దానికి
యాక్రోబాట్ అనే మందు కూడా మేము స్ప్రే చేస్తామండి. ఇది ఎకరాలో సాగు చేస్తున్నామండి. ఎకరానికి ఒక 5 ట్రాక్టర్లు పశువులు వేసిన తర్వాత బాగా దున్నేసిన తర్వాత బోదెలు తోస్తామండి. బోదెలు తోసిన తర్వాత బోదెల మీద వెళ్ళి డిఏపు, సూపరు, పొటాష్ అవన్నీ పిండిలన్నీ వేసిన తర్వాత డ్రిప్ లాడర్స్ వేసి మల్చింగ్ షీట్ వేసిన తర్వాత అడుగున్నరకు ఒక మొక్క జిగ్జాగ్లో అడుగున్నరకు ఒక మొక్క పెట్టుకెళ్తామండి. బీర గింజలు పెట్టేశాక బీర పుట్టిన 10వ రోజు నుంచి కర్రలు పాతడం స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత 15వ రోజు నుంచి స్టేకింగ్ మొదలు పెడతామండి. ఆ తర్వాత 2-3 స్ప్రేలు ఈ మధ్యలో కూడా స్ప్రే చేస్తాం. వాటర్ 2 డేస్కి ఒకసారి 1 అవర్ ఇస్తూ ఉంటామండి డ్రిప్ ద్వారా. పూత వచ్చేసరికి 35 రోజు నుంచి పూత మొదలవుతుందండి. 35వ రోజు నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఎకరానికి ఒక 20-30 కేజీల దాకా తెగుతుందండి. అలా ఎకరానికి కటింగ్ ఒక 500 కేజీల వరకు వస్తుంది. పీక్ స్టేజ్ వచ్చేసరికి 35 రూపాయలు రేట్ వచ్చితే మనకి మంచి గిట్టుబాటు ధర బాగానే ఉంటుందండి బేర్ ద్వారా. ఎకరానికి 1,50,000 అయినా ఒక 50,000, 60,000 దాకా మనకు మిగిలే అవకాశం ఉంటుందండి. సెంట్లో సాగు చేస్తున్నామండి. దీనికి ప్రధానంగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 9 నాగల సెట్తో దుక్కేసిన తర్వాత ఒక 2 ట్రాక్టర్లు పశువులు ఎరువు వేసి ఆ తర్వాత బోదెలు చేసుకుని దాని అడుగుకు ఒక మొక్క చొప్పున వేసుకొని వెళ్ళి తర్వాత 2-3 స్ప్రేలు చేస్తే సరిపోద్దండి. 3 నెలల్లో 3 నెలల తర్వాత నుంచి చేతికి వస్తుందండి కనకాంబరాల పువ్వులు. కేజీ వచ్చేసరికి మార్కెట్లో ఒక 500 రూపాయల దాకా ఉంటుందండి ప్రతిసారిగా. దీని ద్వారా మంచి ఆదాయం అయితే ఉంటుంది. దీని వాటర్ విషయానికి వస్తే వీక్లీ 1 or 2 టైమ్స్ పెడితే చాలు. దీనికి పెస్టిసైడ్స్ వచ్చేసి పెద్దగా పెస్టిసైడ్స్ ఏమీ ఉండవండి. ఓన్లీ పురుగే వస్తుంది. పురుగుకి అలా స్ప్రే చేస్తే సరిపోద్ది. కొరాజన్ లాంటివి, బెంజెంట్ ఇటువంటివి మామూలు ఏమైనా పురుగు మందులు స్ప్రే చేస్తే సరిపోద్దండి. దీని ద్వారా పెద్ద పెస్ట్ అయితే ఇబ్బంది పెట్టదు. వంగ తోటకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఫస్ట్ 9 మడకలతో దుక్కు చేసిన తర్వాత ఎకరానికి ఒక 6-7 ట్రాక్టర్లు పశువు ఎరువు వేసిన తర్వాత బోదెలు వేసిన తర్వాత మల్చింగ్ షీట్, డ్రిప్ లాటరల్స్ పరిచిన తర్వాత 2 ఫీట్కి ఒక మొక్క నాటుకుంటూ వెళ్ళి నాటుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి మామూలుగా బెంజెట్ అనే మందు స్ప్రే చేసి అక్షిత అనే వెరైటీని మేము ఇక్కడ సాగు చేస్తున్నామండి. అది మంచి మార్కెట్కి మంచి డిమాండ్గా ఉంటుంది మా ఆనందపురం మార్కెట్లో. అక్షిత అనే వెరైటీ అది ఒక 60 డేస్కి మాకు హీల్డింగ్కి వస్తుందండి. 60 డేస్ నుంచి ఇంకా మన స్థాయిని బట్టి 1 ఇయర్ వరకు దాన్ని సాగు చేయవచ్చు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ పెస్ట్ ఎక్కువ వస్తుందండి. దానికి పురుగు ఎక్కువగా వస్తుంటుంది. పురుగుకి మనం సిమోడిస్ అనే మందు మేము ఎక్కువ స్ప్రే చేస్తామండి. దానికి దోమ కూడా ఎక్కువ వస్తుందండి. దోమకి ఇమిడా అటువంటి మందులన్నీ స్ప్రే చేస్తూ ఉంటాము. అనంతపురం మార్కెట్లో మాకు మంచి గిరాకీగా ఉంటుందండి. ఆ అక్షిత అనే వెరైటీ వైట్ వచ్చేసి కాయ కూడా మంచి షైనీగా వస్తుంది, బాగుంటుందండి. అట్లాగే టమాటో కూడా మేము ఈ సంవత్సరం నాటామండి. టమాటో ఒక 50 సెంట్లో వేసామండి. దానికి టమాటో 50 సెంట్లు వేసిన తర్వాత దానికి దుక్కు దున్నామండి. ఫస్ట్ స్టార్టింగే 9 మడకలతో దుక్కు దున్నేసి రోటావేటర్ వేసిన తర్వాత బోదెల్లో పశువుల ఎరువు వేసి బోదెలు వేసిన తర్వాత మదనపల్లి నుంచి టమాటా నారుని తీసుకొచ్చి అడుగున్నర వ్యవధిలో మొక్కలు పెట్టుకెళ్ళామండి. ఆ 50 సెంట్లకు వచ్చేసి 3,000 మొక్క పట్టిందండి. దానికి 3,000 మొక్క పట్టేశాక తర్వాత స్టేక్ చేసామండి. భూమి మీద పడితే కాయ అంతా కుళ్ళిపోయి పాడైపోద్దని మేము కర్రల ద్వారా స్టేకింగ్ చేసామండి. స్టేకింగ్ చేసిన తర్వాత చాలా ఖర్చు వచ్చిందండి. ఒక 50,000 దాకా ఖర్చు వచ్చింది. కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర అయితే లేదు. టమాటా మొత్తానికి పతనం అయిపోయిందండి. 100 రూపాయలు బాక్స్ అయ్యిందండి. దాని ద్వారా చాలా నష్టం అయితే ఉంది మాకు ఈ సంవత్సరం టమాటా ద్వారా. గవర్నమెంట్ ద్వారా మాకు ఇంకా సపోర్ట్ ఉంటే మేము ఇంకా యాక్టివ్గా వ్యవసాయం చేసి ఇంకా మంచి ఆదాయాలు పొందుతామని మేము అనుకుంటున్నామండి. సబ్సిడీలు గట్ట మాకు అన్ని రాయితీలు అన్నీ వర్తించేలా చేస్తే ఇంకా మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరినీ డెవలప్ చేసి ఇంకా
పెద్ద ఎత్తున మనం వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. క్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.